కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చంద్రబాబు గారికి సంబంధించి కూడా టెక్నాలజికల్ ఆయన ఒకప్పుడే మంచి చేశారు, అట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు, నేను కూడా నా వాళ్ళని పంపించి మరి నేర్చుకున్నానని చెప్పడంతో సంబరం చేసుకున్నారు చంద్రబాబు గారు. అదొకటి వాళ్ళకి సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దగ్గరికి పిలిచి మాట్లాడడం, పవన్ మనం కలిసి పనిచేద్దామని చెప్పడం, అట్లాగే పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించడంతో పవన్ కళ్యాణ్ సంతోషపడ్డారు, వాళ్ళ అభిమానులు సంతోషపడ్డారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఫుల్ సంతోషం, తమ నాయకుడు ఇక్కడికి రావడం, ఇక్కడ జరిగిన కార్యక్రమం. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా సంతోషం. ఒక్క మాట జగన్ని విమర్శించలేదు. ఆయన విమర్శించడా ఎక్కడికైనా అంటే మమతా బెనర్జీని దారుణంగా విమర్శించారు, స్టాలిన్ని దారుణంగా విమర్శించారు, నవీన్ పట్నాయక్ను కూడా విమర్శించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదే సందర్భంలో ఇప్పుడు అమరావతి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారు మోడీ నోటి నుంచి వినిపించాలని ఆశించారు. విధ్వంసం నుంచి అభివృద్ధి చేస్తున్నాం, జగన్ విధ్వంసం చేస్తే చంద్రబాబు అభివృద్ధి చేయబోతున్నాడని చెప్తారేమో అనుకున్నారు. తను ఆంధ్రాకి ఏం చేస్తున్నారు, అలాగే అమరావతిని ఆంధ్రాకి ఎలాగ అభివృద్ధి చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు, ఇవన్నీ చెప్పుకొచ్చినటువంటి మోడీ ఒక్క మాట కూడా జగన్ గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ విధ్వంసం లాంటి పదాలు కానీ ఆయన నోటి నుంచి రాలేదు. దాంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జగన్ టీంకి కూడా హ్యాపీ.